ఒకసారి బ్రహ్మాం గారిని అన్నారంట, నీకు దయ్యం పట్టింది, దయ్యం బోధ చేస్తున్నావు నువ్వు అన్నారు. దయ్యం బోధ చేస్తున్నారంటే ఆయన ఏమన్నాడంటే, నిజంగా మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దయ్యం ఎప్పుడు కూడా దేవునికి మహిమ తీసుకురాదు. దేవునికి మహిమ రావాలని ఎప్పుడు దయ్యము కోరుకోదు. నా వలన దేవునికి మహిమ వస్తుంది, నా వలన ఎక్కడైనా దేవునికి మహిమ వస్తుంది. యేసు క్రీస్తు యెహోవాను నమ్మి బాప్తిజం పొంది ఆయన ఆరాధిస్తున్నారు, ఆయన కొరకు బతుకుతున్నారు, ఆయన కొరకు జీవిస్తున్నారు. ఆయన తప్ప వేరొకరు లేరని చెప్తున్నారు. అంటే నా వలన మహిమ వస్తుంది కదా. యేసు నామములో దయ్యం వెళ్ళిపోతుందా? యేసు నామములో క్యాన్సర్ వెళ్ళిపోతుందా? యేసు నామములో అద్భుతంగా జరుగుతున్నాయా? యేసు నామములో 60 ఏళ్ల నుంచి పడినటువంటి ఒక వ్యక్తి, ఉపశారపడినటువంటి వ్యక్తి, కాలు లేకున్న వాడు లేచి గంతులు వేశాడా, కేకలు వేశాడా? ముంబైలో సూర్యదేవుని ఆరాధించేటువంటి ఒక పూజారి కుమారుడు అద్భుతమైన కన్నులు రాలేదా? ఎటువంటి గొప్ప కార్యం జరగలేదు. అంటే ఆయన నామానికి మహిమ వస్తుందా? వస్తుంది. అంటే ఒకవేళ మీ దృష్టిలో దయ్యాన్ని అనుకుంటే ఓకే, ఈ దయ్యం వలన ఆయనకు మహిమ వస్తుందంటే నా దయ్యమేనండి, పర్వాలేదండి. ఆయనకు మహిమ వస్తున్నట్టయితే నువ్వు నన్ను ఏ పేరుతో పిలిచినా ఒకటే. నా వలన ఆయనకు చెడ్డ పేరు వస్తుందంటే నేను బతికి వేస్ట్.